పూరా లోకల్ ఏం సమస్య మీద ఏం లేదు ఇగో ఇంత పెద్ద కంప్లైంట్లు కమిషనర్కి ఇచ్చిన ఒక సమస్య మీద కమిషనర్ పట్టించుకుంటలేడు మున్సిపల్ కమిషనర్ అదే మళ్ళీ కలెక్టర్కు రాజు హనుమంతు రాజు సార్కి ఇచ్చిన ఆయన పట్టించుకోలేదు మరి ఇక్కడన్న పనులు అయితే ఇంత దూరం వచ్చినా సార్ ఇంత రిస్క్ తీసుకొని నేను ముందే పేషెంట్ని 2 చేతులు ఇరిగి ఉన్నాయి నాకు ఇదే తిరుగుడిగా నా ఇది మరి ఏం చేయాలో నా బాధ ఓడింటలేడు మరి మున్సిపాలిటీలో అయితే మొత్తం పడిపోయింది ఏం పనులు అయితే లేవు నాకు మోరి నిండిపోయి మురుగు వాసన కప్పలు పాములు ఇక దోమలు చెప్పలేని ఇక నా పరిస్థితి ఘోరంగా అన్ని డోర్లు మూసుకొని కిటికీలు మూసుకొని ఇంట్లోనే ఉండాలి మేము బయటకు వెళ్ళద్దు ఇక అది నా పరిస్థితి కాబట్టి నాకు ఈ మధ్యనే పనులు అయితే లేవు రేవంత్ అన్న నువ్వు గెలిచినావు కానీ ఓటేసి గెలిపించిన మున్సిపాలిటీలను కొంచెం వార్నింగ్ ఇవ్వండి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరో నాకు చెప్పండి నేను పోయి లెటర్ పెట్టుకుంటా నేను మాట్లాడతా అని కూడా నేను ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి దయచేసి నాకు గల్లీలో నాది 42 డివిజన్ నా గల్లీలో లైట్లు లేవు కంబులకి మాకు లైట్లు రాలేదు టెండర్ వేయలేదు అంటున్నారు నేను ఏఈ మున్సిపాలిటీ ఏఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆయన దగ్గరికి మినిమం నేను ఈ 1 మంత్లో పోయిన మంత్లో ఒక 50 సార్లు తిరిగినా నేను ఇక తిరగదలుచుకోలేదు నేను మీకు విచారణ చేద్దామని వచ్చిన రేవంత్ అన్న దయచేసి మీరు ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖను మీరు ఏం చేస్తారో చెయ్యండి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇంత పాములు వస్తున్నాయి అదేవిధంగా కప్పలు బయటకు వెళ్ళలేని పరిస్థితి దోమలు అంటే కామన్ మరి అందరి ఇళ్ళనేమో దోమల మందు కొడతారు మా గల్లీలకు దోమల మందు ఉండదు మున్సిపాలిటీ రాడు మోరి తీయడు మోరి తీస్తే పైసలు రోడ్ అయితే అసలు ఊడవరు మరి రోడ్లు లేవు మోళ్ళు లేవు లైట్లు లేవు ఎవరికి చెప్పుకోవాలన్నా పెద్ద సమస్య ఇది చాలా అంటే చాలా చెప్పుకోలేని పరిస్థితి మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరు స్పందించడం లేదా మీరు కంప్లైంట్లు ఇచ్చినా కూడా స్పందన కాదు లేరమ్మా లంచ్ టైం అయింది ఇప్పుడు వస్తావా ఈ మాట పొద్దున పోతే సార్ బిజీలు ఉన్నాడు నా మాట మళ్ళీ మనం ఈవినింగ్ పోతే సార్ వెళ్ళిపోయింది డ్యూటీ అయిపోయింది కదా టైం అయింది కదా వెళ్ళిపోయింది సార్ అనమాట మరి నేను ఇట్లా గుద్దుకొని సర్దునా నా బిడ్డకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ మా అమ్మాయి మరి నా బిడ్డకు అక్కడ ఎంత వాసన వాంతులు చేసుకుంటుంది అమ్మాయి బయట వచ్చి కూర్చుందామంటే ఒక 10 నిమిషాలు గబ్బు గుబ్బు వాసన మురికి వాసన మరి ఎట్లా ఇప్పుడు నీళ్ళు పోతలేవు మోరి కట్టింది లేదు రోడ్డు లేదు లైట్లు లేవు మేము ఎవరికి చెప్పుకోవాలో మా బాధని నీ ప్రజా దర్బార్లకు వచ్చిన అన్న రేవంత్ అన్న దయచేసి నా 42 డివిజన్ల ఇమ్మీడియట్ల పనులు కావాలా కాకపోతే నేను అందరిని తీసుకొచ్చి ధర్నా చేస్తా గల్లీ వాసులు అందరిని తీసుకొని వస్తా